అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది దేశభక్తిని రగిలించిన అమర గీతం 'వందే మాతరం' కథ. వందే మాతరం ఈ రెండు మాటలు ఒకప్పుడు బ్రిటిష్ పాలకులను వణికించాయి. భారతీయుల గుండెల్లో దేశభక్తిని నింపాయి. ఈ గీతాన్ని రచించిన వారు బంకించంద్ర చట్టోపాధ్యాయ. 1870వ కాలంలో ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవలలో నుంచి 1876వ సంవత్సరంలో డిసెంబర్ 20వ తేదీ నాడు మొదటిసారిగా వందే మాతరం గీతం రచించబడింది. ఈ గీతంలో భారతదేశాన్ని ఒక తల్లి రూపంలో చూపించారు. వందే మాతరం అంటే తల్లి నీకు వందనం అని అర్థం. 1905లో జరిగిన బెంగాల్ విభజన సమయంలో వందే మాతరం స్వాతంత్ర ఉద్యమానికి నినాదమైంది. వీధుల్లో, సభల్లో, జైళ్లలో కూడా వందే మాతరం మారుమ్రోగింది. ఈ నినాదం బ్రిటిష్ ప్రభుత్వానికి అంత భయాన్ని కలిగించింది. వాళ్ళు దీనిని నిషేధించడానికి కూడా ప్రయత్నించారు. కానీ దేశభక్తిని ఎవ్వరూ ఆపలేకపోయారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1950వ సంవత్సరంలో జనవరి 24వ తేదీ నాడు వందే మాతరానికి జాతీయ గీతానికి సమానమైన గౌరవం ఇచ్చారు. జాతీయ గీతం జనగణమన, జాతీయ గీత సమాన గౌరవం వందే మాతరం. వందే మాతరం ఇది ఒక పాట కాదు, అది ఒక భావం, ఒక ఉద్యమం, ఒక తల్లి మీద ప్రేమ. ఇది చరిత్రలో ఈరోజు మళ్ళీ కలుద్దాం మరో చరిత్రక కథతో. వందే మాతరం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు చరిత్రలో ఈరోజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.